హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఫియర్ నాట్ సిరీస్ విత్ డాక్టర్ షిమోనా. ఈరోజు December 1st. మరి ఆఫ్టర్ అ లాంగ్ టైరింగ్ డే మీరందరూ కూడా మీ గృహాలలో చేరుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనము ఫియర్ నాట్ అనే వర్డ్ అనే ఫ్రేజ్ బైబిల్లో ఎక్కడ మొదట కనిపించిందో చూద్దామా. జెనసిస్ 15th chapter verse 1లో దేవుడు అబ్రామ్ తోటి ఇస్తున్న మాట, భయపడకుడి. ఎంత గొప్ప మాట కదా. మనం ఒకవేళ చూసినట్టయితే అప్పుడు అబ్రహాం పరిస్థితి ఎంతో బాధాకరంగా ఉండే. ఆయనకు తనదంటూ సంతానం లేదు, శత్రువులు ఎక్కడ దాడి చేస్తారు అన్న భయం. ఆ భయంలో కూడా, ఆ భయాందోళనలో కూడా దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తున్నాడు, భయపడకుడి, నేను నీతో ఉన్నాను అని. అదే దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు నాకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు, నీకు నాకు ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఉండవచ్చు, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండవచ్చు, ఎంతో భారం, ఎంతో కష్టం ఉండవచ్చు. బట్ దేవుడు నీతోటి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు అబ్రామ్ తోటి మాట్లాడి ఆయనకు వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు కూడా ఒక్కటే దేవుడు. అదే నిజమైన దేవుడిని నువ్వు నేను పూజిస్తున్నాము. కాబట్టి మన పరిస్థితులు ఏమైనప్పటికీ పర్లేదు, మనది ఏమైనప్పటికీ పర్లేదు, కానీ దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. భయపడకుడి, నేనున్నాను. ఆ రోజు అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని, అయా నీకే స్తోత్రం, భయపడకుడి అని నాయన ఆ రోజు అబ్రహాంకి ఇచ్చిన మాటను నా జీవితంలో, ఈ సంవత్సరంలో, ఈ రాబోయే సంవత్సరంలో నువ్వు నా జీవితంలో నెరవేరుస్తున్నావు అని నమ్ముతున్నాను. ఒక్కసారి మనల్ని మనం యేసయ్యకి అప్పగించుకుందామా? ఒక్కసారి మనల్ని యేసయ్యా, అవునయా, నా పరిస్థితి ఎట్లున్నప్పటికీ అయా నువ్వు భయపడకుడి అని నాయన ఆ రోజు అబ్రహాంకి వాగ్దానం చేసిన దేవా, నాకు ఈరోజు ఆ వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నావు నాయన. నీకే స్తోత్రం నాయన, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ధైర్యంగా మా జీవితాల్లో మేము ముందుకెళ్ళే కృపను మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం. సో ఫ్రెండ్స్, డు నాట్ బీ అఫ్రేడ్, ఫియర్ నాట్, భయపడకుడి అని ఆ దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. మరి సంతోషంగా ఈరోజు, ఈ సంవత్సరం, ఈ లాస్ట్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్ని మీరు సంతోషంగా గడిపి అదే ధైర్యంతో, యెహోవా మీతో నాతో ఉన్నాడనే ధైర్యంతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తిరిగి రేపు కలుసుకుందాము.